హుజూర్ నగర్ పట్టణంలో వేంచేసి ఉన్న ముత్యాలమ్మ తల్లి జాతర 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. గుడికి రావడం, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం, అమ్మవారికి ప్రార్థించడం మరి నా అదృష్టంగా భావిస్తూ నేను చాలా సంతోషంగా ఉన్నాను. భక్తులందరికీ, అమ్మవారి భక్తులందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. మరి ఆలయ కమిటీ వాళ్ళు కూడా, ఈ జాతర కమిటీ కూడా, మరి అధికారులు కూడా అంత మంచి ఏర్పాట్లు చేశారు. ఈ గుడికి, ఈ గుడి ప్రాంగణాన్ని అనేక సార్లు శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా అనేక విధాలుగా ఇక్కడ సౌకర్యాలు పెంపొందించడానికి ఉడత భక్తిగా నా వంతు కృషి నిరంతరంగా చేస్తూనే ఉన్నాను. ఈసారి కూడా మరి ఈ ముత్యాలమ్మ జాతర సందర్భంగా వచ్చినందుకు నేను ఈ మధ్యకాలం 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఈ జాతర ఏర్పాట్లకు, ఈ గుడి అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకి మరి ఏ విధంగా కమిటీ నిర్ణయిస్తే ఆ విధంగా మరో 10 లక్షలు మంజూరు చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ, మరి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ ఉత్తమన్నగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. హుజూర్ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందించడానికి అమ్మవారి ఆశీస్సులతో మరి హుజూర్ నగర్ పేరు ప్రఖ్యాతలు మరింత ప్రసిద్ధ గావింపజేయడానికి మరి ఈ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి